హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. బర్రెలక్క ఆలియాస్ శిరీష. అసలు ఈ పేరు తెలియనోళ్ళు ఎవరు లేరు. బర్రెలక్క అంటే అందరికీ తెలిసిందే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే రచ్చ రచ్చ చేసింది. నిరుద్యోగుల కోసం పోటీ చేస్తా అని అంటే చాలా యుద్ధాలు కూడా జరిగినాయి అనుకో ఆమె కోసం. నిరుద్యోగులు అయితే చాలా సపోర్ట్ చేసిండు. కానీ ఒక్కొక్కసారి నాకు అనిపించింది అంటే బర్రెలక్క బాగా యాక్టింగ్ చేస్తుందని అనిపించింది. ఇప్పుడు ప్రజల కోసం చేసేది పెళ్లి చేసుకునేది ఓకే. పెళ్ళైన తర్వాత కూడా ఎలక్షన్కి ఎందుకు వచ్చింది? మరి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కొన్ని ఓట్లు అయితే వచ్చినాయి. అప్పుడైనా ప్రజలు అంటే ఓట్లు అయిపోయిన తర్వాత ప్రచారం చేయాలి, అసలు ఇంట్లోనే కూర్చున్నది. అసలు ఈ బర్రెలకి ఇలా ఎందుకు ఇస్తుందో నాకు ఇప్పటివరకు అయితే అర్థమైతే లేదు భయ్య. అండ్ కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నామినేషన్ వేసింది. పెళ్ళైన తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్ నామినేషన్ అయితే వేసింది. ఒక నిరుద్యోగి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ అసలు మెయింటైన్ చేయడం ఏంది, అండ్ ఒక ఇంటర్వ్యూ ఏడవడం ఏంది, అసలు ఏడ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఆడు ఎవడో బెజవాడ కృష్ణ అంట, వాడేదో చెప్తే మేము ఓడిపోయిందంట. అసలు ఆ ఇంటర్వ్యూకి వానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాడు నెగిటివ్ చెప్పి నీకెందుకు ఓటురావు, నువ్వెందుకు ఓడిపోతావు, దాని మళ్ళీ నువ్వు యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించడం, అది ఒక 1000 lakhs అంటే అందరినీ పిచ్చోళ్ళు చేయక బర్రెలక. నీ గురించి నాకు తెలుసు మొత్తం, నేను మొత్తం తెలుసుకున్నా కాబట్టి మాట్లాడుతున్నా. ఒక్కటి చేయాలనుకుంటే నీతి నిజాయితీగా చేయాలా, కానీ కమర్షియల్గా ఏదో నెంబర్ పెట్టేసి నాకు డబ్బులు కొట్టండి అంటే అది చాలా తప్పు. ఎందుకంటే నీతి నిజాయితీగా చేయండి, చట్టం మీకు సపోర్ట్గా ఉంటుంది. దేనికైనా కూడా చట్టం సపోర్ట్గా ఉంటుంది. కొట్టకపోయినా కొట్టినని అంటే చిన్న చిన్న మిస్టేక్ అయితే నేను చాలా చూస్తున్నా, నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా. మీరు నిజాయితీగా పోటీ చేయండి, ప్రజలు కూడా నిజాయితీగా ఓటేస్తారు. ఎవరైనా నీతి నిజాయితీ ఉంటే ఎక్కడైనా గెలుస్తారు, ఇక్కడ కాకుండా ఎక్కడైనా గెలుస్తారు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఆ యూట్యూబ్స్ వల్ల, ఆ యూట్యూబ్లో ఫేక్ ఇంటర్వ్యూ వల్ల చూపి ఆడ ఇంటర్వ్యూ ఇస్తే అదే టైంలో నువ్వు ఎందుకు వచ్చినావు అక్కడికి? ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అవుతుంది, ఇక్కడ నేను చేస్తున్నాను నీకు తెలుసు అంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని చెప్పినప్పుడు అది తెలిసి కూడా నువ్వు పోయి అక్కడ ఏడవడం అంటే సానుభూతి కోసమా, లేకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి బర్రెలకు ఒక ఇంటర్వ్యూకి వచ్చింది, ఆ బెజవాడ కృష్ణ ఇచ్చిండు, ఆయనకు వచ్చి కొట్టడం అవసరమా? ఆ టైంలో ఈమె ఆ స్టూడియోకి ఎందుకు వచ్చింది? అక్కడ ఇంటర్వ్యూ అవుతున్నట్టు ఈమెకి తెలుసు అంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఇట్లా అంటే ఇట్లా అందరిని ప్రజలను పిచ్చోళ్ళు చేసి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. ఇట్లాంటి నాటకాలు ఇంకోసారి ఆడకు. ఇప్పుడైనా ఎంపీ ఎలక్షన్లో పెళ్ళైన తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసినావు, నీతి నిజాయితీకి ఇప్పుడైనా గెలువు. అందరి సపోర్ట్ నీకు ఉంటుంది. చాలా నిరుద్యోగులు ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అందరు నీకు సపోర్ట్ చేసిన మన అంటే తెలుగు అమ్మాయి ఇంత కష్టపడుతుంది కదా అన్నారు. కానీ తర్వాత ఆమె తెలుగు అమ్మాయి బాగా నటిస్తుందిరా అని కూడా పేరు వచ్చింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడైనా ఎంపీ ఎలక్షన్ పోటీ చేసినావు, నీతి నిజాయితీగా నీకు అందరి ప్రజల సపోర్ట్ ఉంటుంది. ఆ దేవుడు కూడా చూస్తాడు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.